స్వాముల వారికి జై శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి. ఓహో నాయన, ఇప్పుడు మహావీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఆ ప్రకృతంబ పరిపూర్ణాచార్యని ఆ ప్రకృతమ్మ గర్భవాసం మందున జన్మించాడు. జన్మించిన తర్వాత హరణ్య మాసం నందున తన తండ్రి అయిన పరిపూర్ణాచార్య చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆ తల్లి అడవి లోపల దుఃఖించుకుంటూ ఆ తల్లి మాత్రము ఆ భర్తలను మాత్రము గంధము చెక్కలు తెచ్చి ఆ భర్తను మాత్రం దహన సంస్కారములు చేశాది. దహన సంస్కారములు చేసి ఆ బాలుడిపై ఏడుస్తుండగా ఒక హాత్మ మహాముని వచ్చి, అమ్మా నీవు ఎందుకు దుఃఖం ఎందుకు చెందుతున్నావు తల్లి? ఈ చిన్న బాలుని ముందు పెట్టుకొని ఆ కారంట అడవిలో ఆ ఘోరంగా ఏడుస్తున్నావు తల్లి, నువ్వు ఏడ్చే మార్గము ఎక్కడదో చెప్పనగా, ఓహో నాయనా మాది బ్రహ్మాండ నగరము కుమారా, మేము లేక లేక కలిగిన సంతానం మాకు ఈ బాలుడు జన్మించాడు. ఈ బాలుడు జన్మించగానే నా భర్తాలుడు మాత్రం మరణం అయిపోయాడయ్యా. నేను భర్త లేనిది బ్రతుకుతందుకు ఈ ప్రపంచం మీద నేను బ్రతకలేను నాయనా, ఈ బాలుని నీకు ఒప్పగిస్తానని అప్పుడు ఆత్మ మహాముని ఒడిలో పెట్టాది. ఆత్మ మహాముని ఒడిలో పెట్టిన తర్వాత ఆ తల్లి కూడా మొత్తం ఎమ్మటే స్వర్గస్థురాలు అయిపోయాది. స్వర్గస్థురాలు అనగా ఆ తల్లి కూడా చనిపోయాది. చనిపోయిన తర్వాత ఆత్మ మహాముని అప్పుడు గంధము చెక్కలు తెచ్చి ఆ చిన్న బాలునితోనే చుట్టూ తిప్పి ఆ తల్లినికి దహన సంస్కారం చేశాడు. దహన సంస్కారములు చేసిన తర్వాత ఆ బాలుని చిన్నగా మెల్లగా తీసుకొని నడుచుకుంటూ ఆత్మ మహామునివుడు దగ్గరికి పోయాడు. ఆత్మ మహామునివుడి దగ్గరికి పోయి ఒక మర్రి చెట్టు చూశాడు. మర్రి చెట్టు, ఆ మర్రి చెట్టు ఊడలకు ఉయ్యాల మార్చి తనలో ఉన్న శాలు ఆ ఊడలకు ఉయ్యాల గట్టి ఆ బాలుడికి జోలపాట ఏ ప్రకారం పాడుచున్నాడు. నాయన ఏ విధంగా పాడుచున్నాడా? అప్పుడు మాత్రము जो जो लोकारी जो परिपाला आई कुत्ता सीमा सुदेवा जो आई जो लोकारी जो परिपाला आई जो कुत्ता सीमा सुदेवा जो आई प्रभु कृष्णुडवु इदि नीवे कादा పుట్టిదివా జో గారి జో పరిపాలా శ్రీ వాసుదేవ రామవతారున్న రాసేతులే స్వామి తండ్రి నీవు తండ్రులు లేకుంటే తన యుగము మేమే నీకు ఈ గోరు పాలు జో రామవతారున్న రాసేతులే అయోధ్యనేలిన స్వామి జో అరే పాటు మన యొక్క గురుగారు మాత్రము ఏమో గురుగారు బాబు ఏంటంటే శ్రీమన్నారాయణ్ణి రాత్రి మునేంద్రుడు మరి చెట్టు ఊడలకు యాలగమర్చి పట్టు శాల్మని లేచి లాలి పాటలు జోల పాటలు పాడుకుంటూ
సురా 33 కోట్ల దేవతల అవతారాలు ఎత్తినావు నాయన. రావతారం నిజే, దశ 12 అవతారాలు నిజే అని చెప్పి యాత్రి మునేంద్రుడు జోలపాట లాలిపాట పాడుతుండన్నమాట. అలాగా జోలపాట లాలిపాట పాడుతుండగా నందికొండ నివాసుల సంతానం లేదు. ఎలమందల వీరభోజతారు వీరపాపం తొట్టలో ఉన్న బాలుడు పోయి మధ్యరాత్రి 12 కొట్టే టైంలో ఆ యొక్క పాపమాంబ కలలో పోయి అమ్మాను ప్రతిభక్తి ధర్మని దానము తప్పకుండా యాత్రి ముని ఒడిలోన బాలుడు మీకు దొరుకుతాడు, మంచి శుభదినము చూసుకొని రాజు అని చెప్పి ఆ యొక్క కలదర్శనం చెప్తున్నాడు సాముల వారు పోయి. మంచి రోజు చూసుకొని ఎలమందల వీరభోజాచారి వీరపాపమాంబ నందికొండ వాసులు ఆ నందికొండ నుంచి సరస్వతి నది ఒడ్డుకు ఎలా వస్తారో తెలుసుకున్నావు రా బాబు. అలాగే నాయన. హరే బాబు, ఈ ప్రకారము మాత్రము ఆ స్వాముల వారికి మన సోదరుడు చెప్పినట్టుగా వెనమందల వీరభోజాచారి వీరపాపంబ నందికొండలో నుంచి సంతానము లేక ఆ ఆత్రిమ మహాముని ఒడ్డుకు చిన్నగా మెల్లగా నడుచుకుంటూ వచ్చారు. వచ్చిన తర్వాత అటు చూడగానే ఒక మర్రి చెట్టు వృక్షము ఉన్నది. ఆ వృక్షానికి మాత్రము ఆత్రిమ మహాముని ఆ బాలుని ఉయ్యాల పెట్టి ఊపుచున్నాడు. అబ్బా, మనకు కళ్ళలో వచ్చిన స్వప్నంలో చెప్పిన రీతి ఇదే కావచ్చునని అప్పుడు ఆ దంపతులు ఇద్దరు పోయి ఆత్రిమ మహాముని దగ్గరికి పోయి ఏ విధంగా నమస్కరిస్తున్నారు నాయన? ఏ విధంగా నమస్కరించి మాట్లాడుతున్నారంట? మాది గ్రామము నందికొండయో విశ్వ బ్రహ్మనులమో మాది గ్రామము నందికొండయో విశ్వ బ్రహ్మనులమో పాప ఈయను పీఠంపునకు అధ్యక్షుడనయ్యా పాప ఈయను పీఠంపునకు అధ్యక్షుడనయ్యా నాతో ఉండిన వీరపంబ ఇది నా సూచర్యా సంతమానము లేకపోవట సర్వయాత్రలైనా తిరుగుతు మేము ఇందు వస్తమే ముని వినుమయ్యా ఏమిటి అది? మన యొక్క పంతులు గారు చెప్పేది. అప్పుడు ఏంటంటే నందికొండ నివాసులైన ఎలమందల వీరభోజాచారి వీరపాపం మా సంతానము లేని తరపున మంచి శుభదినం చూసుకొని యాత్రి మునేంద్రుని దగ్గరికి పోయారు. యాత్రి మునేంద్రుడు మర్రి చెట్టు ఊడలకు యాలగా మంచి లాలిపాటలు జోలపాటలు పాడుతుండగా అమ్మా మీరెవరు, మీ పుట్టుమూల స్థితి ఏంటిది, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఎవరని అడుగుతున్నారు. అయ్యా యాత్రి మనుందా, మాకు సంతానం లేని తరపున కొన్ని యాత్రలు తిరిగినాము, సంతానం వెలగలేదు. శ్రీమన్నారాయణుడు కాశీలో నిలిచిన భగవంతుడు అమ్మా మంచి శుభదినము చూసుకొని సరస్వతి నది ఒడ్డు దగ్గర మునీశ్వరుని దగ్గర మర్రి చెట్టు ఊడలకు ఉయ్యాల మర్చి లాలిపాటలు జోలపాటలు పాడుతుండని నా కలదర్శనం చెప్పాడు నాయన యాత్రి మునేంద్ర. నా ఇద్దరం భార్య భర్తలను ఇద్దరం మీ దగ్గరకు వచ్చాను, నాకింతవరకు సంతానం రాలేదు. ఆ బాలుని ఇచ్చినట్లయితే నా నందికొండ తీసుకుపోయి మంచిగా చదువు విద్యాభ్యాసం నేర్పించి పురుడు చేయించి పేరు పెట్టించి పాఠశాలకు పంపిస్తాను ఆయన యాత్రి మునేంద్ర. అలా అంటున్నావా? అవును కదా. సరే బాబు, ఈ ప్రకారం మాత్రము వెనమందల వీరభోజాచారి వీరపాపాంబ అక్కడికి వచ్చి ఓ నాయన, మా గ్రామము నందికొండ సంతానం లేక కలలో లేచిన భగవంతుడు ఈ ప్రకారం చెప్తే మీ దగ్గరికి వచ్చాను, పుత్ర సంతానం ఉంటుందో చెప్పాను. తర్వాత ఆత్రిమ మహాముని అన్నాడు, ఓ దంపతులారా, మీరు ధన సంపద కలిగి ఉన్నారు, మీరు సకల సంపదలతో ఉన్నారు, మీరు మాత్రము చాలా సంతానం లేక అఘోరిస్తున్నారా తల్లి, నీకు బాలుడు అంటున్నారు కదా, ఇగో ఇదే మర్రి ఓడలో ఉన్నాడు, ఈ బాలుని మీకు అప్పగిస్తానని అప్పుడు ఆత్రిమ మహాముని తీసుకొచ్చి ఆ బాలుని మాత్రం ఆ ప్రకుట్ట వీరభోజాచారి వీరపాపాంబ ఒడిలో పెట్టాడు. అయ్యా మరి బాలుడు ఏ వృత్తి పిలగాడు, ఎవరి వంశీకుడు, ఈ బాలుని తల్లిదండ్రుల పేరు చెప్పండి కాస్త, నేను ఇంటాను. యాత్రి మునేంద్ర అసలు సంగతి చెప్పండి నాకు. ఓహో నాయన, ఈ బాలుని వృత్తాంతం మాత్రము బ్రహ్మాండపురములో ఇష్ట బ్రహ్మలు ఉన్నారు. పరిపూర్ణయాచారి ప్రకృతాంబ వారి గర్భవాసమందున జన్మించాడు. జన్మించిన తర్వాత పరిపూర్ణయాచారి చనిపోయాడు.
ఈ బాలుడు పుట్టగానే చనిపోయాడు. అవును. చనిపోయిన తర్వాత ఈ బాలుని తీసుకుని వచ్చి ఆహా. ఆ పరిపూర్ణాచారి ప్రకృతమ్మ కూడా చనిపోతే వాళ్ళ దహన సంస్కారం చేసి, అవును, నేను ఈ బాలుని తీసుకొని వచ్చానయ్యా, బ్రహ్మాండపురం ఈ బాలుంది. వాళ్ళ యొక్క తల్లిదండ్రుల నామాంకితం అది. అవును. ఆహా. అలా ఆ బాలు పేరు కూడా ఊరు పేరు కూడా బ్రహ్మాండపురం. బ్రహ్మాండపురం. అవును. అతని పేరు పరిపూర్ణాచారి ప్రకృతాంబ. వాళ్ళ తల్లిదండ్రుల పేరు పరిపూర్ణాచారి ప్రకృతాంబ. అలాగా స్వామి. అవును. ఆహా. ఈ బాలుడు మీకు చూపిస్తున్నాను, నేను చెప్తాను వినండి. అలాగే వినరండి మీ దంపతులు విధముగా వినరండి. ఆవు క్షేత్రములు బాలుని ఇప్పుడు ఆహారములండి. ఆవు క్షేత్రములు బాలునికి ఇప్పుడు ఆహారములండి. ఇంటి బాలుని ద్రోహం పైన వీగవాలబోదు. పంచమందుల పేరు ప్రతిష్టలు వృద్ధి చెందుతాడు. పుణ్యఫలంబుల పురుషుడు మీకు మేలుగా లభించు. మన యొక్క పంతులు గారు మాత్రం ఏమని చెప్తున్నాడు? ఆ యొక్క బాలుణ్ణి ఎలమందల వీరబోజారి వీరపాప మారి ఒడిలున్నాయి. అమ్మా, ఈ బాలునికి మాత్రము తన పాలు చీకబెట్టకూడదు. ఆవనగా ఆవు పాలు ఈ బాలునికి తాపవలేను. రోజు 3 పూటలు మాత్రం ఆవు పాలే తాపించమంటున్నారు. అవును. ఈ బాలుని శరీరంలో ఈగ దోమ ఏమి ఆలబోదు. రోజు తానము చేయించి ఆ తొట్టెలు వేసి 5 సంవత్సరములు నిండగానే బాలుని శ్రీకారం పెట్టించి పాఠశాలకు పంపియండి అని చెప్పి ఆ యాత్రి మునీంద్రుడు ఆ బాలుని ఒడిలో వేసి దంపతులకు పూత గుచ్చినట్టు చెప్పాడు. మాత్రము అండపిండ బ్రహ్మాండ నాయక, అది మధ్యాంతరాయత పాహిమాం తండ్రి అని చెప్పని ఆ యొక్క ఆత్మామరేంద్రుడు మాత్రము నామకరణం ఏం పెట్టారయ్యా? ఎవరికి? ఆ యొక్క బాలునికి. ఆ బాలునికి పేరు ఏమని పెట్టి యాత్రి ముందు చెప్పిండంటే వీరయ్య, వీరం భట్లయ్య, వీరం బ్రహ్మంగారని నామాలతోని 3 నామాలతోని పిలువండి అని చెప్పి యాత్రి మునేంద్రుడు ఎలమందల వీరభోజాచారికి వీరపాపమ్మకు చెప్పి ఆ మంచంలో వేసి పట్టు మూట వేసి ఆ పిల్లగాని మంత్రసాన్ని పిలిపించి కప్పోలేకందులో ఇప్పామర బాకులు ఆడు ఉడతారు ఉడికి ఆడు తండ్రి వీరబ్రహ్మం పెరమ్మ అని ఇట్లా జోలపాట లాలిపాటలు పాడినాక పిల్లగానికి పేరు పెడతారు అన్నమాట. అలా అదేమిటో చెప్పమని కదా. అరే బాబు, ఈ ప్రకారం అప్పుడు ఆ బాలుని మాత్రము నామకరణం అడిన తర్వాత వారికి మాత్రం పూసగుచ్చినట్టు ఆత్రిమ మహాముని చెప్పాడు. ఓ దంపతులారా, ఈ బాలుడు చాలా అందమైన బాలుడు. ఈయన సామాన్య మానవుడు కాదు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు. ఈ ప్రపంచం మీద పాపము పుణ్యము పెరుగుతున్నది కాబట్టి ఈ బాలుడు ఇక్కడ జన్మించాడు కారండ అడవిలో. వినవా బాబు, ఈ బాలుడు ఇక్కడ కారండ అడవిలో జన్మించారు. ఈ బాలుడు జన్మించగానే తల్లిదండ్రులు కళాక్షేపం చేశారు. ఈ బాలుడు తీసుకొచ్చి ఇక్కడ మీకు గొప్ప చెప్తున్నాను, ఈ బాలుడు కూడా పేరు ప్రతిష్టలతోనే ఉంటాడు, మీ ఇంట్లో కూడా ఉండడని ఆత్మ మామూని చెప్పి ఆ దంపతులకు బాలునిచ్చి తీసుకొని పోయారు. ఆ దంపతులు వినమదల వీరభోజాచారి వీరపాపం బాలుని చిన్నగా మెల్లగా తీసుకొని నందికొండకు పోయారు. నందికొండకు పోయిన తర్వాత అక్కడ ఏ విధంగా జరుగుతుందో తెలుసుకుందాం. నందికొండ వాసులు మాత్రం ఏమంటున్నారయ్యా? అంతట సంతోషముతో అంతట సంతోషముతో అంతట సంతోషముతో అంతట సంతోషముతో దంపతులిద్దరు వినుమురా దంపతులిద్దరు వినుమురా దంపతులిద్దరు వినుమురా దంపతులిద్దరు వినుమురా పెద్ద సాగిరతి ప్రేమతో పెద్ద సాగిరతి ప్రేమతో పెద్ద సాగిరతి ప్రేమతో పెద్ద సాగిరతి ప్రేమతో కొన్ని రోజులు ఉండగా 2 రోజులు ఉండగా కొన్ని రోజులు ఉండగా కొన్ని రోజులు ఉండగా బాలుని మౌనము తోడుతా బాలుని మౌనము తోడుతా బాలుని మౌనము తోడుతా బాలుని మౌనము తోడుతా చాలా గుణమంతుండాయ రాసే చాలా గుణమంతుండాయ రాసే చాలా గుణమంతుండాయ రాసే చాలా గుణమంతుండాయ రాసే తల్లి దశం తరిత అర్థంకాయలు
మన యొక్క పంతులు గారు ఏమని చెప్తున్నాడు. అప్పుడు ఈ బాలుణ్ణి మంచిగా తీసుకొచ్చి పల్కా బల్పము సరస్వతి రాసి మంచి శుభదినమున పాఠశాలకు పంపించారు. అవునవును. ఆ పాఠశాలలో బాబు ఎలా విద్యాభ్యాసం నేర్చుకుందో తెలుసుకుందాంరా బాబు. అలాగే హరి బాబు ఈ ప్రకారం మాత్రం అప్పుడు బాలుని మాత్రము చిన్నగా తీసుకుని వచ్చారు. చిన్నగా మెల్లగా పెంచుతున్నారు. ఆ బాలునికి చిన్నగా మెల్లగా పెంచుతుండగా 5 ఏళ్ళ వయసు వచ్చాది బాలునికి. తన ఊరిలో గల బడిలో మాత్రము శ్రీకారం పెట్టి శుద్ధ పంచమి నాడు గురువారం రోజున సుముహూర్తము చూసుకొని ఆ బాలుని మాత్రము చిన్నగా స్కూల్ కు పంపించారు. పాఠశాలకు పంపించారు. అవును. పంపించిన తర్వాత ఆ బాలుడు విద్యాభ్యాసం ఏ ప్రకారము నేర్చున్నాయన ఆయన ఏ విధంగా నేర్చున్నాడా అప్పుడు మాత్రము గురువుల మాటలు జపదాటగానే నేర్చుకున్నటి వాడు. గురువుల మాటలు జపదాటగానే నేర్చుకున్నటి వాడు. అయ్యో తందానా వేద శాస్త్రములు శ్రద్ధతోడు తను గ్రహించను బాబు. వేద శాస్త్రములు శ్రద్ధతోడు తను గ్రహించను బాబు. అరవై 4 విద్యల యందున హారతేర బాబు. 64 విద్యలందున యారతేర బాబు. అరే వంకారు వెంకటంకారు మన యొక్క గురుగారు మాత్రం ఏమని చెప్తున్నాడు. అది అప్పుడు శ్రీమన్నారాయణ వీరబ్రహ్మేంద్ర స్వాముల గారు మాత్రం పాఠశాలకు పోయి అవును ఆ టీచర్ ఆలు పెట్టిస్తే ఆలు దిద్ది వీళ్ళు దిద్దుతుండు. ఆ యొక్క పంతులు గారు పెట్టిస్తే దిద్దుతున్నాడు. అవును. మళ్ళీ వీళ్ళు దిద్దినాక ఊళ్ళు పెట్టిస్తే ఊరు దిద్దుతుండు. ఆ టీచర్లు ఏమంటాను అబ్బా ఈ ఒడ్ల బాబు నేను 2 అక్షరాలు పెడితే 4 అక్షరాలు రాస్తుండు, 4 పెడితే 4 8 అక్షరాలు రాస్తుండు, మంచి చదువులో విద్యాభ్యాసం బాగుంటది ఒడ్ల బాబుకి అని చెప్పి టీచర్లు అంతా సంబూరపడుతుండు, సంతోషపడుతున్నారు. ఆయన పేరు వీరబ్రహ్మం గారైనా సురా 33 కోట్ల దేవతలు ఆయన దగ్గరికి వస్తారు సార్ కూడా ఆయన క్లాస్మేట్ అయితే నాకు రాకపోతే బాబు ఏం చేస్తాను సార్ నాకు అలవత్తలేవు కాకాలు వస్తలేవు ఇట్లా వంకాలు దింపాలంటే సార్ నాకు రాసిచ్చేది కాసుమెంట్ ఆయన కాసుమెంట్ తాతాను మహమ్మతో చెప్పకు సార్తో చెప్పకండి నువ్వు నా కాసుమెంట్ అన్ని రాసిస్తా తీరా అన్నాడు. ఆయనతో నేను చదువుకుంటా జాగ్రత్త అయితే నువ్వు ఆయన పెద్ద చదువు వచ్చి జాగ్రత్త అయినా నాకు ఆడవత్తలేవు. పేపర్ రాస్తే ఆయన పేపర్ నువ్వు తీసుకుంటా నీ పేపర్ ఆయన తీసుకుంటున్నాడు. 64 విద్యలు ఆడితేరిండు నారాయణుడు. 64 విద్యలు ఆడితేరినాక ఏం కథ జరుగుతుందో అక్కడ తెలుసుకుందావురా. జై శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వాముల వారికి, తల్లి అయిన గోవిందమాంబకు, కుమారుడైన పోతురూరయ్య గారికి, శిష్యుడైన సిద్ధయ్య గారికి, ధర్మరాలైన ఈశ్వరమ్మ గారికి, భూలోక భవానికి, జై సంతోష్ మాతాకు, పార్వతీపదే. మాత్రము మందల వీరపోయేచారి వీరపాపాంబ ఇంటిలో ఆ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు 12 సంవత్సరాల కుమారుడు అయ్యాడు. 12 సంవత్సరాల కుమారుడు అయిన తర్వాత ఆ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఆ తల్లి దగ్గరికి వచ్చి, అమ్మా నేను మన ఇంటిలో ఇంటందుకు వీలు లేదు తల్లి, నేను ప్రపంచం మీద పాప పుణ్యం జరిగే భవిష్యత్తులు ఉన్నాయి, నేను అక్కడికి పోతానని ఆ తల్లి దగ్గరికి పోయి ఈ విధముగా ఆనతిచ్చాడు. ఈ విధముగా తల్లితోని పలికిన తర్వాత ఆ తల్లి కుమారుణ్ణి ఏ విధముగా అంటున్నాడో తెలుసుకుందాం నాయన. వలదురా నాయన పోట నీకో వలదో కన్నా తండ్రే, అయ్యా వలదురా నాయన పోట నీకో వలదో కన్నా తండ్రే, నీదు తండ్రియో మరణమాయనో నీవే ఎక్కడికయ్యా, నీదు తండ్రియో మరణమాయనో నీవే ఎక్కడికయ్యా, నంది కొండకు పూజారిగా ఉండవలను కొడుకా,
ఇది కొండకు పూజారిగా ఉండవను కొడుగా దేవానందనా దేవానందనా సంతులేకను సర్వయాచలు తిరిగినాడు సంతులేకను సర్వయాత్రలు తిరిగినాడు కొడుగా దేవానందనా అన్న బాల వలె తిరగ పెంచితి చిన్ని బాల నిన్ను కొడుక అమ్మ అన్న బాల వలె తిరగ పెంచితి చిన్ని బాల నిన్ను దేవానందనా లేకను కలిగిన వయ్యా లోకపుత్రుడౌరా బ్రహ్మా లేకను కలిగిన వౌరా ఏకపుత్రుడౌరా లోకములల్లా ఎల్లవుడగా ఏకపుత్ర వినరా లోకములల్లా ఎల్లవుడగా ఏకపుత్ర వినరా ఏమి చేయుదు ఎందు పోదు ఎక్కడో దేవా అమ్మా ఎందు చేయుదు ఎందు పోదు ఎక్కడో దేవా దేవానందనా నీదు తండ్రియో మరణమాయను నీవే ఎక్కడికయ్యా నీదు తండ్రియో మరణమాయను నీవే ఎక్కడికయ్యా అరే బడ్డు మన యొక్క అన్నయ్య మాత్రము ఈ విధంగా ఎందుకు చూపిస్తున్నారా బాబు అన్నయ్య కాదురా దౌర్భాగ్యుడా ఏమిటది ఆ ఎలమందల వీర పాపమాంబ అవును ఓ కుమారా నాకు లేక లేక కడుపు పడకుండా నేను దత్తం తీసుకున్నాను కుమారా నువ్వు ఇల్లిసిపోయి పెడతానంటున్నావు పాపాకి పీఠానికి పూజారి ఎవరు ఉంటారు అవును దేశ పర్యటన చేస్తున్నావు కుమారా పోవలేదురా అని చెప్పి ఆ తల్లి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారిని అంటున్నది పాదాల మీద పడి వేడుకుంటున్నాను అవును అప్పుడు ఏడుకునేసరికి ఓ అమ్మా నేను ఇంటి లోపల ఉంటందుకు రాలేదు దేశ పర్యటన చేసుకుంటందుకు వచ్చాను అని చెప్పి ఆ తర్వాత మన అన్నయ్య గారు చెప్తారు అరే బాబు ఈ ప్రకారం మాత్రం అప్పుడు
ఆ తల్లి ఈ విధముగా దుఃఖించినాది. అవు ఓహో నాయన కుమార, అవు లేక లేక కలిగిన ఏకైక కుమారునివి. నా తండ్రి, మీ తండ్రి చనిపోగా నీవు కూడా పోతున్నట్టున్నావు కదా కుమారా. వద్దు నాయన అని తల్లి కుమారుని పాదములపై పడి దుఃఖించుచున్నది. దుఃఖించుచున్న తర్వాత కుమారుడు ఏమంటున్నాడు నాయన? ఏమంటుండు? అమ్మా హన్నీ తెలిసి ఓతై, అమ్మా హన్నీ తెలిసి ఓతై, అమ్మా హన్నీ తెలిసి ఓతై, అమ్మా హన్నీ తెలిసి ఓతై, పరితాపము నెటికి సై, పరితాపము నెటికి సై, పరితాపము నెటికి సై, పరితాపము నెటికి లోకాక్షేమము కొరకునే సై, లోకాక్షేమము కొరకునే సై, లోకాక్షేమము కొరకునే సై, లోకాక్షేమము కొరకునే సై. నేనిటు సంకల్పించి తీసై, నేనిటు సంకల్పించి తీసై, నేనిటు సంకల్పించి తీసై, సంకల్పించి ప్రజల ప్రజ్ఞానమును సై, ప్రజ్ఞానమును సై, ప్రజల జ్ఞానమును సై, జ్ఞానమును సై, పట పంచలుగా చేసదా సై, పంచలుగా చేసదా సై, పట పంచలుగా చేసదా సై, పంచలుగా చేసదా సై. అంజన పెంపుడు తల్లికే ఇష్టవతారము చూపారా అదే బాబు. ఆయనరా అప్పుడు మాత్రము ఆ యొక్క సామలవారు మాత్రము ఉగ్రతరం చూపించిన తర్వాత ఆ యొక్క పాపము మాత్రం ఏమని చెప్తున్నారు మన యొక్క అన్నయ్య గారు తెలుసుకున్నారా బాబు? చిత్తం. ఓహో నాయన, ఈ విధముగా మాత్రము ఆ తల్లిని మాత్రం ఈ విధముగా చెప్పాడు. ఏమంటాడు? అమ్మా నీవు అన్ని తెలిసి ఈ మాటలు మాట్లాడకు తల్లి. నేను ప్రపంచం మీద పేరు ప్రతిష్టలు చెందుతానికి నేను వెళ్ళాలి, నేను ఇక్కడ ఉంటానికి రాలేదమ్మా అని ఆ తల్లికి ఓదార్చి చెప్పాడు. చెప్పిన తర్వాత అక్కడ ఏం జరిగింది? ఆ స్వాముల వారు, అమ్మా నేను ఎంత చెప్పినా నువ్వు వింటలేవే, నేను విష్ణువతారం నాడు వైకుంఠంలో ఉన్న విష్ణువతారము నీకు చూపిస్తానని ఆ స్వాముల వారు భూదేవికి ఆకాశానికి నోరు జాపాడు. నోరు జాపగానే ఆ నోట్లే విష్ణువతారం చక్రం దగ్గర చక్రం తిరుగుతున్నాను. కుమారుడు మరిపోలేను, నీ పాదపత్రులకు వందనం చేయబాడు. చల్లగా నర్వనుకున్నాను, నువ్వు సామాన్య మానవు కావు. విష్ణువతారం తాలిందు కుమారా, నాకు ధరలేస్తుందని చెప్పి నువ్వు చల్లగా వర్తిల్లమ్మా. నీకు ఈ అవతారం ఎందుకు చూపించవలసి వచ్చిందంటే, నేను ఈ విధముగా చెప్పిన నువ్వు వింటలేవు కనుక అలనాడు వైకుంఠంలో ఉన్న విష్ణువతారం నీకు చూపించాను తల్లి. నేను ఇంటిలో ఇంటందుకు రాలే తల్లి, ప్రపంచం మీద పాపము పుణ్యము పెరిగి ఉన్నాయి, ఆ చూస్తాందుకు నేను వెళ్ళాలి తల్లి. చిత్తం కుమారా చిత్తం అని అప్పుడు మాత్రము ఆ తల్లికి ప్రకారంగా స్వాముల వారు చెప్పిన తర్వాత ఆ తన తల్లి వెనమందల వీర పాపంబ ఆ స్వాముల వారిని కూర్చుండబెట్టుకొని ఏమంటున్నారు నాయన? ప్రపంచమంతా నీలో ఉన్నది పరమాత్ముడవయ్యా, ప్రపంచమంతా నీలో ఉన్నది పరమాత్ముడవయ్యా, అండపిండ బ్రహ్మాండమంతయో అగుపడుతుండెనుగా, అండపిండ బ్రహ్మాండమంతయో అగుపడుతుండెనుగా, నీవు చెప్పిన మహిమలన్నీ చక్కగా చూసిరా, సర్వరూపుడా సర్వంలోనూ నీ అందుండెనుగా, మానవుడనియో మాటలు వరకిది మాయలు తెలియగను, మానవుడనియో మాటలు వెలికిది మాయలు తెలియగను, మన యొక్క గురువారు మాత్రం ఏమని చెప్తున్నారు బాబు? కుమారా, నీ పాదపత్రులకు వందనం చేయను. నాలో అనుకోని ఎన్నో మాటలు అన్నాను, తిట్టాను, కొట్టాను. నీ ఇష్టస్వరూపం సాధించు. నువ్వు శాస్త్రంగా భగవంతుని నాయన, నీ పేరు వీరబ్రహ్మేంద్ర స్వామి అని పేరు పెట్టారు అని చెప్పి ఆ తల్లి బతులాడుతున్నది. అలాగా ఆ తర్వాత ఏం జరిగినది స్వాముల వారు? నాయన ఈ ప్రకారం మాత్రం ఆ తల్లి ప్రకారం అన్న తర్వాత, అమ్మా
నేను ఇక్కడ ఉంటందుకు రాలేదు తల్లి అని అవును. ఆ తల్లిని కూర్చోబెట్టి ఆ. నేను ప్రపంచానికి బయలుదేరుతున్నానమ్మా అవును. నీవి మాత్రం ఎలాంటి ఇబ్బంది పడకు ఆ. నేను ప్రపంచం మీద పేరు ప్రతిష్టలు సంపించేందుకే ఆ. నేను బయలుదేరిపోతున్నాను తల్లి అని అవును. తల్లికి కూర్చోబెట్టి చెప్పి ఆ చిన్నగా మెల్లగా బాలుడు మాత్రము దిగువ మిట్ట చిన్నగా వాసుగా అడవిలో తిరుక్కుంటూ ఆహా. అరణ్య మందులో తీసుకుంటూ ఆ. అక్కడ విశ్వనాథపురం చేరుకొని ఉన్నాడు. అవును అక్కడ జరిగిన తర్వాత ఆ. అక్కడ కాశీశ్వనాథుడై నిలిచి ఉన్నాడు. అవునవును విన్నావా? ఇక్కడ నుంచి అక్కడ పోయి నిల్చున్నాడు. అవును. ఆహా. అక్కడ నిలిచిన తర్వాత ఆ. అక్కడ ఏ ప్రకారం జరుగుతున్నారో తెలుసుకుందాం నాయనా. అలాగే